శివకేశవులు కొలువైన పరమ పవిత్రమైన క్షేత్రాలు చాలానే ఉంటాయి. నదీ తీరంలోని శివకేశవ క్షేత్రాలు మరింత మహిమాన్వితమైనవిగా చెప్పబడుతున్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో వాడపల్లి ఒకటిగా కనిపిస్తుంది. ఇది తెలంగాణ ప్రాంతంలో నల్గొండ జిల్లా దామచర్ల మండలం మిర్యాలగూడ సమీపంలో విలసిల్లుతోంది. ఇది ముచికుంద అంటే మూసి కృష్ణానది సంగమ స్థానంలో వెలుగొందుతోంది. వేల సంవత్సరాల ఆధ్యాత్మిక సంపదగా, వందల సంవత్సరాల చరిత్ర నేపథ్యం కలిగినదిగా ఈ క్షేత్రం దర్శనమిస్తోంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి, మీనాక్షి, అగస్తేశ్వరుడు కొలువై భక్తులకు నయనానందాన్ని కలిగిస్తున్నారు. 6000 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో ఒకవైపు లక్ష్మీ నరసింహస్వామిని, మరోవైపు శివలింగాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారు. అందువల్లనే ఇక్కడి శివుడు మీనాక్షి, అగస్త్యేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఆ తరువాత కాలంలో మరుగున పడిపోయిన ఈ మూర్తులు రెడ్డి రాజుల పాలన కాలంలో బయటపడ్డాయి. ఎక్కడ బయటపడిన మూర్తిని అక్కడనే ప్రతిష్ఠించి ఆలయాలు నిర్మించారు. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి మూర్తి భారీగా దర్శనమిస్తుంది. స్వామివారి తొడపై అమ్మవారు కూర్చుని భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. గర్భాలయంలో స్వామివారి నాసికకి ఎదురుగా ఒక దీపం, ఆ పైన మరొక దీపం వ్రేలాడదీసి ఉంటాయి. స్వామివారు శ్వాసిస్తున్నట్లుగా ఆయన నాసికకి ఎదురుగా ఉన్న దీపం రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ పైన ఉన్న మరో దీపం మాత్రం నిశ్చలంగా వెలుగుతూ ఉంటుంది. అందువలన ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం వలన గ్రహ సంబంధమైన పీడలు, దుష్టశక్తుల వలన కలిగే బాధలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇక అక్కడి నుంచి కాస్త ముందుకు వెళితే మీనాక్షి, అగస్తేశ్వరుడు దర్శనమిస్తాడు. శివలింగం తలభాగంలోని 10 రంధ్రాలలోంచి అదే పనిగా నీరు ఊరుతూ ఉంటుంది. ఆ రంధ్రాలను దాటుకుని నీరు బయటికి రాదు. దానినే అర్చకులు భక్తులకు తీర్థంగా ఇస్తుంటారు. శివలింగం తలభాగంలో 10 రంధ్రాలు ఏర్పడడం వెనుక ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం వాడపల్లి ఒక అడవి ప్రాంతంగా ఉండేది. అడవిలోని శివాలయం శిథిలమైంది. ఒక బోయవాడు ఒక పావురాన్ని పట్టుకోబోతే అది తప్పించుకుని వచ్చి శివలింగం వెనక దాక్కుంది. పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించిన బోయవాడు ఆ పావురాన్ని పట్టుకోపోగా శివుడు ప్రత్యక్షమై అతనిని అడ్డుకున్నాడు. తనని శరణు వేడిన పావురాన్ని రక్షించవలసిన బాధ్యత తనకి ఉందని చెబుతాడు. అలా అయితే పావురం మందం మాంసం తనకి ఇస్తే దాన్ని వదిలేసి తాను వెళ్ళిపోతానని ఆ బోయవాడు అంటాడు. అయితే ఆలోచించకుండా తన తలమాంసం తీసుకోమని ఆ వేటగాడితో శివుడు అంటాడు. అప్పుడు ఆ బోయవాడు తన 2 చేతుల వ్రేళ్లను స్వామి తలలోకి చొప్పించి మాంసాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. పరమశివుడు బాధపడుతూ ఉంటే ఆయనకి ఉపశమనం కలిగించడం కోసం పాతాళం నుంచి గంగమ్మ తన్నుకుంటూ వచ్చి పరమశివుడి తలభాగానికి చేరుకుందట. శివలింగం తలపై భాగంలోని 10 రంధ్రాలు ఆ బోయవాడి 2 చేతుల వేళ్ల గుర్తులు. ఆ రంధ్రాల్లో నిండి ఉన్నదే గంగ. తల భాగంలోని నీరును
ఉద్ధరిణితో ఎంతగా తోడినా తరగదు. అర్చకులు ఆ నీటిని తమలపాకుతో చల్లినప్పుడు ఎంతో చల్లగా అనిపిస్తాయి. 1524లో ఆదిశంకరుల వారు తన శిష్యగణంతో కలిసి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. శివలింగంలోని నీరు ఎక్కడి నుంచి వస్తున్నది ఆయనకి అర్థం కాలేదు. ఆ నీరు ఎంత లోతు నుంచి వస్తున్నది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక ఉద్ధరిణికి దారం కట్టి శివలింగం తలభాగంలోని ఒక రంధ్రం నుంచి లోపలికి వదిలారు. అలా ఎంత దారం వదులుతున్నా లోపలికి వెళుతూనే ఉండడం ఆయనకి ఆశ్చర్యం కలిగించింది. దాంతో ఆయన ఆ దారాన్ని తిరిగి వెనక్కు లాగారు. అప్పుడు ఆ దారానికి అక్కడక్కడ రక్తం మరకలు ఉండటం చూసి ఆయన చాలా బాధపడ్డారు. ఇకపై ఎవరు ఇక్కడి భగవంతుడిని పరీక్షించే ప్రయత్నాలు చేయవద్దని ఆయన అక్కడే ఒక శిలాశాసనం వేయించారు. ఆ శాసనాన్ని మనం ఇక్కడ ఇప్పటికీ చూడవచ్చు. హరిహరుల క్షేత్రం కావడం వల్ల అటు వైష్ణవ సంబంధమైన పర్వదినాలలోనూ ఇటు శైవ సంబంధమైన పర్వదినాలలోనూ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కృష్ణా పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి వస్తూ ఉంటారు. పుష్కర స్నానాలు ఆచరించి దర్శనం చేసుకుని ధన్యులవుతారు. కార్తీక మాసంలో విశేషమైన సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. మిర్యాలగూడ నుంచి 25 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి అదే పనిగా ఆటోలు తిరుగుతూనే ఉంటాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ.